వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? వృషభ రాశి వారికి ఏకాదశంలో శుక్ర రాహుల రూపంలో గ్రహయోగం అనుకూలంగా ఉంది. విశేషించి శుక్రగ్రహము ఉచ్చస్థానంలో ఉన్నది. సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి ఈ ఉచ్చస్థితి ఎంతమందికి యోగిస్తే అంతమంది అదృష్టాన్ని పొందుతారు. ఆర్థిక అంశాలు బాగున్నాయి. ఉచ్చ శుక్రయోగం సత్ఫలితాన్ని ఇస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం ధన రూపంలో అందుతుంది. వృధా ఖర్చులు తగ్గించి మొహమాట పడకుండా పొదుపు సూత్రంతో ముందుకు సాగితే ఆస్తులు వృద్ధి చెందుతాయి, రాబడి పెరుగుతుంది. భవిష్యత్తులో ఆర్థిక పరంగా నిలదొక్కునే విధంగా సంతృప్తి లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నైపుణ్యాన్ని పెంచడం ద్వారా, ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. తోటి అధికారుల నుండి సహాయ సహకారాలు ఉంటాయి. మీ మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తే శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఏకాగ్రతతో సకాలంలో మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించండి. దేనికి వెనకడుగు వేయొద్దు. కుటుంబ సభ్యుల సూచనలు చాలా వరకు శక్తినిస్తాయి. వ్యాపారంలో నిర్ణయాలు తీసుకోబోయే ముందు ఒకసారి లోతుగా ఆలోచించి పనిచేయండి. కాలమాన పరిస్థితులను అంచనా వేసి తగు విధంగా వ్యవహరించడం ద్వారా మంచి జరుగుతుంది. కలహాలకు అవకాశం ఉన్నది కాబట్టి సున్నితంగా, మౌనంగా, శాంతంగా వ్యవహరించడం మంచిది. వారం మధ్యలో ఒక విషయంలో మేలు చేకూరుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? వృషభ రాశి వారు నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి. వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? శివుణ్ణి దర్శించడం మంచిది. ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం? నవధాన్యం నవగ్రహ పాదాల చెంత ఉంచి 3 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేయండి.